శరన్నవరాత్రుల ఉపవాసం. ఈ వారం మనం తెలుసుకోబోయే కథ శరన్నవరాత్రుల ఉపవాసం. కొక్కరొక్కో అంటూ రంగాపురం తెల్లారింది. పాలు పితికే పశుపోషకులు, ఊరి మధ్యలో ఉన్న రచ్చబండలో వాదనలు, కూలీ పనులకు వెళ్లే పేదలు, వ్యవసాయంలో మునిగి తేలే రైతులు మరియు దేవతల్లాంటి గృహిణులతో ఊరంతా కళకళలాడుతుంది. ఆ ఊర్లో పాపయ్య శాస్త్రి అనే పండితుడుండేవాడు. ఆయనకి 3 శిష్యులు. వారు ఒట్టి వెర్రి బాగులోళ్ళు. ఇంటి పని, వంట పని, అప్పుడప్పుడు సాహిత్యం నేర్చుకుంటూ పాపయ్య శాస్త్రికి మరియు భార్య తులసమ్మకి చేదోడు వాదోడుగా ఉండేవారు. 3 శిష్యులు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని పులి మేక ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి తులసమ్మ వచ్చింది. ఒరేయ్ బడుద్దాయిల్లారా, మీ గురువుగారికి కాళ్ళలో ముల్లు గుచ్చుకుంది. అయ్యో, గురువుగారికి ముల్లు గుచ్చుకుందా? ఆ ముల్లు అంతు చూస్తాం అంటూ కాసేపు గందరగోళం సృష్టించి 3 గుణపాన్ని అందుకున్నారు. ఒరేయ్ ఒరేయ్, మీకు పిండాకూడు పెట్టా, ఆ గుణపం దేనికిరా? గురువుగారు బాధపడుతుంటే మేము చూడలేము. ఈ గుణపంతో గురువుగారి కాలిలో ముల్లు తీసేస్తాం. ఆ ముల్లుని ముక్కలు ముక్కలుగా చేస్తాం అంటూ వీరావేశంగా చెప్పారు. ఆ కోపం చూసి బాధపడాలో, ఆ అమాయకత్వం చూసి నవ్వాలో తులసమ్మకి అర్థం కాలేదు. ఒరే శుంఠుల్లారా, కంట్లో నలుసు పడితే కనుగుట్టు పీక్కుంటామా? ఇంట్లో సూది లేదు. సులోచనమ్మ దగ్గరికి వెళ్లి నా పేరు చెప్పి సూది తీసుకుని రండి అనగానే ఆ గుణపం కింద పడేసి 3 సులోచనమ్మ ఇంటికి వెళ్లారు. తులసమ్మ పేరు చెప్పగానే సులోచనమ్మ సూది తీసిచ్చింది. ఆ సూది ఎవరు తీసుకోవాలో అర్థం కాలేదు. నేను తీసుకుంటా. కాదు, నేను తీసుకుంటా. ఆహా, కాదు, నేను తీసుకుంటా అంటూ 3 వాదులాడుకోవడం మొదలుపెట్టారు. చాలాసేపు చూసి చూసి సులోచనమ్మకి చిరాకొచ్చింది. ఒరేయ్ మేధావుల్లారా, సూది ఇక్కడ పెడుతున్నాను. నా కవతల కూర మాడుతుంది. నేను వెళ్తున్నా. ఏదో ఒకటి చేసుకొని ఏడవండి అంటూ ఇంటి అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. 3 శిష్యులు చాలాసేపు వాదులాడుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పెద్ద మొద్దును తీసుకుని దానికి సూది గుచ్చి 3 మోసుకుని వెళ్లారు. ఇంటికి వెళ్లగానే తులసమ్మాది చూసి, ఒరేయ్ ఒరేయ్ చెవటల్లారా, ఏంట్రాది? గురువుగారి కోసం పనిచేసే అదృష్టం 3కి దక్కాలి కదా అని చాలా గర్వంగా చెప్పారు. శిష్యుల గురించి తెలిసిందే కావడంతో తులసమ్మ సూది తీసుకుని ముల్లు తీసి మళ్లీ ఆ తాటి మొద్దుకి గుచ్చింది. 3 మళ్లీ ఆ మొద్దుని మోసుకుంటూ వెళ్లారు. వీళ్లు చేసే తలాతోకలేని పనులకి, తింగరి చేష్టలకి పాపయ్య శాస్త్రికి కోపం నశాలానికి అంటేది. రేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, మీ నెత్తిమీద రూపాయి పెట్టినా ₹1/2 కూడా మిమ్మల్ని ఎవరు కొనర్రా? దద్దమల్లారా, ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించండి అంటూ ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. ఒకరోజు 3 నది పక్కన ఉన్న దేవాలయం అరుగుమీద కూర్చున్నారు. రేయ్, మమ్మల్ని గురువుగారు తరచుగా కోప్పడుతున్నారు. ఇది ఇలాగే ఉంటే మనల్ని గెంటేస్తారేమో. అందుకే దానికంటే ముందే ఏదైనా మంచి పని చేసి గురువుగారి చేత శభాష్ అనిపించుకోవాలి. అవునరా, ఏం చేద్దాం? అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడికి పూజారి వచ్చారు. వీళ్ళు 3 ఓ ఇరగదీసేలా ఆలోచిస్తూ ఉండడంతో పూజారికి అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరు పాపయ్య శాస్త్రి శిష్యులు కదా? అవునండి. ఇక్కడున్నారేంటి అనగానే 3 శిష్యులు తమ బాధని చెప్పుకున్నారు. ఓహో, ఇప్పుడు మీరు ఏదైనా గొప్ప పని చేసి కాని ఇంటికి వెళ్ళరన్నమాట అని అనడంతో 3 హా అంటూ ముక్త కంఠంతో చెప్పారు. సరే, ఏదో ఒకటి చేసుకోండి. శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. గుడిని శుభ్రం చెయ్యాలి. శరన్నవరాత్రులా? అసలు దాని విశిష్టత ఏంటి గురువుగారు? చాలా ఏళ్ల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతనికి భూమి మీద ఉండే ఏ మగవారి చేతిలో చావు లేకుండా వరముండేది.
18 చేతులతో బ్రహ్మ విష్ణు ఈశ్వరుల అంశంతో పుట్టిన దేవి దుర్గామాత అనగానే తెలియకుండానే ముగ్గురు చేతులు జోడించారు. 9 రోజుల పాటు శరదృతువులో జరిగిన యుద్ధంలో అమ్మవారు భీకరంగా యుద్ధం చేసి మహిషాసురుడిని అంతం చేసింది అని చెప్తుంటే ముగ్గురు భక్తిభావంతో మునిగిపోయారు. అమ్మవారు శరదృతువులో చేసిన యుద్ధం 9 రోజులు కాబట్టి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ శరన్నవరాత్రులలో ఉపవాసం ఉంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది. చెడు మీద మంచి గెలిచిన ఉద్దేశంతో విజయదశమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. రేయ్, మనమొక పని చేద్దాంరా, ఈ శరన్నవరాత్రులలో ఉపవాసం చేద్దాం అని చెప్పాడు. దానికి మిగతా ఇద్దరు అంగీకరించారు. 2 రోజుల తర్వాత శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఊరంతా కోలాహలంగా పూజలు మొదలయ్యాయి. ముగ్గురు శిష్యులు గుడి దగ్గరికి వెళ్లారు. ఈ రోజు నుంచి మనం ఇంటికి వెళ్లకుండా గుడి ఆవరణలోనే ధ్యానం చేస్తూ ఉపవాసం చేద్దాం. రేయ్, నాకు అనుమానం, 9 రోజులు ఉపవాసం తర్వాత మనం లేవలేకపోతే అందుకే ఆహారం ముందే తెచ్చి పెట్టుకుందాం. సరిగ్గా చెప్పావురా అని ముగ్గురు చెరుకు తోటకి వెళ్లి 3 చెరుకు గడ్డలు తెచ్చుకుని మళ్లీ గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం మొదలుపెట్టారు. రేయ్, నాకింకో అనుమానం వచ్చిందిరా. ఉపవాసమైన తర్వాత మనం ఆ చెరుకు గడ్డల్ని చీల్చలేకపోతే ఎలా? నిజమేరో అనుకుని చెరుకుని వలుచుకుని ధ్యానం మొదలుపెట్టారు. కాసేపైన తర్వాత మొదటి శిష్యుడికి ఇంకో అనుమానమొచ్చింది. రేయ్, 9 రోజుల ఉపవాసం అంటే బాగా నీరసించిపోతాం కదా, చెరుకుని కొరకలేమేమో, ముందే ముక్కలు చేసుకుందాం అనుకుని చెరుకుని ముక్కలు ముక్కలుగా చేసి పక్కన ఉంచుకున్నారు. రేయ్, అది తీసి నోట్లో కూడా పెట్టుకోలేకపోతే ఎలా? అనగానే ముగ్గురు చెరుకు ముక్కని నోట్లో ఉంచుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కాసేపైన తర్వాత, ఒరేయ్, అయినా మనం భక్తిభావంతో ఉండాలే కాని ఈ ఉపవాసం ఎందుకురా? దుర్గామాత అందర్నీ చల్లగా చూస్తుందిరా అనగానే మిగతా ఇద్దరు ఒప్పుకుని ఎంచక్క చెరుకు గడ్డల్ని లాగించడం మొదలుపెట్టారు. అంతా అయిపోయాక వీళ్ళకి ఒక అనుమానమొచ్చింది. రేయ్, మనమేదో ఆకలి మీద లాగించేశాం, అమ్మవారికి కోపం వస్తుందేమోరా. అవునరా, నాకు అదే అనుమానంగా ఉంది అంటూ ముగ్గురు ఏడవడం మొదలుపెట్టారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి వీళ్ళని వెతుక్కుంటూ పాపయ్య శాస్త్రి వచ్చాడు. ఒరేయ్, బడుద్దాయులు ఇక్కడ ఉన్నారా అంటూ గూళ్ళోకొచ్చారు. ఆ పిలుపు వినగానే ముగ్గురు ఏడుస్తూ జరిగింది చెప్పారు. ఒరేయ్ సన్నాసుల్లారా, గురువు కోపం ఎప్పుడు పాలమీద పొంగులాంటిదిరా. మీరు బాగుపడాలని తిడతాను తప్ప మీ మీద నాకు కోపం ఎందుకురా? ఇక ఉపవాసం అంటారా? అమ్మవారు తమ బిడ్డల తప్పుల్ని మందలిస్తుంది కాని శిక్షించదు. రేపటి నుంచి ఉపవాసం పాటించండి అంటూ మొత్తం నియమాలు చెప్పాడు. దాంతో శిష్యులకి కాస్త ధైర్యం వచ్చింది. మీరు కనబడకపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు సుమి. మీ అమ్మగారైతే నా బిడ్డలు వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనంటుంది. రండి అనగానే ముగ్గురు గంతులు వేసుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత నుంచి గురువుకి సేవ చేసుకుంటూ ఆయన చేత అప్పుడప్పుడు చివాట్లు తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అనగనగా శ్రీనివాసపురం అనే అందమైన ఊరు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా శ్రీనివాసపురంలో ఉండే గ్రామాధికారి దగ్గరికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారు. శ్రీనివాసపురంలో చంటి అనే అమాయక యువకుడు తన తల్లి పూర్ణమ్మతో కలిసి నివసించేవాడు. ఒకరోజు పూర్ణమ్మ చంటికి పిలిచి ఈ విధంగా అంటుంది. నాన్న చంటి, కాస్త బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురా అని పూర్ణమ్మ చెప్పగానే
అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని ఇంటి నుండి బయటికి వెళ్తాడు. కాసేపటి తర్వాత పూర్ణమ్మ ఇంట్లో ఉన్న కుండలను చూసి, అరే, వీడు కుండని తీసుకెళ్లడం మర్చిపోయాడే. వీడి సంగతి తెలిసి కూడా నేను కుండ తీసుకెళ్లమని చెప్పలేదు అనుకుంటూ కుండని తీసుకుని బావి దగ్గరికి వెళ్తుంది పూర్ణమ్మ. కాసేపటికి పూర్ణమ్మ, చంటి ఇద్దరు కుండతో నీళ్లు తీసుకుని ఇంటికి వస్తారు. ఏరా చంటి, బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకురమ్మంటే కుండ తీసుకోకుండా వెళ్ళిపోయావేరా? అవునమ్మా, బావి దగ్గరికి వెళ్ళాక గుర్తుకొచ్చింది. తిరిగి ఇంటికొద్దామని ఇంటికొస్తుంటే రంగ నన్ను ఆపి, నీకు కుండ కావాలంటే 100 బిందెల్లో బావిలో నుండి నీళ్లు తోడి నింపితే నీకు కుండ దొరుకుతుందని చెప్పాడా? అప్పటి నుండి బావిలో నుండి నీళ్లు తోడుతున్నాను. అప్పుడే నువ్వు కుండ తీసుకొచ్చావు. చంటి, ఇప్పుడు నువ్వు పెద్దవాడివవుతున్నావు. కొంచెం లోకజ్ఞానం తెలుసుకోరా. లోకజ్ఞానమా? ఎక్కడ దొరుకుతుందమ్మా? చెప్పు, వెంటనే వెళ్ళి కుండలో తీసుకొచ్చేస్తా. సరే, ఈ సంగతి వదిలే. ఇంకెప్పుడు నేను చెప్పిన మాట తప్ప ఇంకెవరి మాట వినకు, సరేనా? సరేనమ్మా, నాకు ఆకలిగా ఉంది. బువ్వ పెట్టవా? ఇప్పుడేగా నీళ్లు తెచ్చాం, కాసేపు ఆగు. అన్నం వండేస్తాను, తిందువుగాని అని వంట చేయడానికి వెళ్తుంది పూర్ణమ్మ. చంటి ప్రతిరోజు సాయంత్రం తన స్నేహితుడు రాముతో అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వస్తూ ఉంటాడు. అలా కొట్టిన కట్టెలను చుట్టుపక్కల వారికి అమ్ముతూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తుంటారు చంటి, పూర్ణమ్మలు. రోజులాగే చంటి, రాములు కట్టెలు కొట్టడానికి అడవికి వచ్చారు. రాము ఒక పెద్ద చెట్టుని చూపిస్తూ చంటితో ఈ విధంగా చెప్తాడు. చంటి, ఇద్దరం కట్టెలు కొట్టుకున్నాక ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడి నుండి కలిసే ఇంటికి వెళ్దాం. నువ్వు ఈ చుట్టుపక్కలే కట్టెలు కొట్టు, నేను కొంచెం అడవి లోపలికి వెళ్లి కట్టెలు కొట్టుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు రాము. కాసేపటికి చంటి కొన్ని కట్టెలు కొట్టి రాము చెప్పిన చెట్టు దగ్గరకొస్తాడు. అప్పుడే అడవికి కట్టెల కోసం వచ్చిన రంగా, అతని స్నేహితుడు లింగ అక్కడికి వస్తారు. రంగా లింగతో ఇలా అంటాడు. ఒరేయ్ లింగా, కష్టపడి చెట్లు కొట్టకుండానే కట్టెలు దొరికిపోయాయిరో. ఇప్పుడే ఈ కట్టెలు తీసుకొని పోదాం. పాపం, ఈ కట్టెలు ఆ చంటిగాడు కొట్టుకున్నవి రంగా. కట్టెలు ఎవరు కొట్టినా కట్టెలే కదా అని చంటి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతాడు రంగా. ఏంట్రా చంటి, అడవికి కట్టెలు కొట్టడానికి ఒక్కడివే వచ్చావా? నాతో పాటు రాము వచ్చాడు. ఏంటి, రామునా? మేం దారిలో వస్తుంటే కట్టెలు నెత్తిన పెట్టుకుని ఇంటికి వెళ్తూ కనిపించాడు. నిజంగానా? మరి నాకు ఈ చెట్టు దగ్గరే ఉండుమని చెప్పాడు. అదా, వాళ్ళ అమ్మ తొందరగా రమ్మంటే వెళ్ళాడంట. అమ్మంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నిన్ను అడవిలో ఉన్న గుహ దగ్గరికి వెళ్ళి అక్కడున్న బంగారు నిధిని తీసుకురమ్మంది. అప్పుడే ఇలా నువ్వు రోజు కట్టెలు కొట్టడానికి అడవికి రానక్కర్లేదు. ఏంటి, మా అమ్మ చెప్పిందా? అవును చంటి, చెప్పింది. అలా అయితే నేను గుహ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ కట్టెలు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చేతిలో గొడ్డలి పట్టుకుని అడవిలోకి నడుచుకుంటూ వెళ్తాడు చంటి. ఏంట్రా రంగా అలా చెప్పావు? గుహలో రాక్షసుడున్నాడని ఊర్లో అందరూ అనుకుంటుంటే అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? చంటి తిరిగొస్తే మనం కూడా గుహ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ తిరిగి రాకపోతే చంటి వాళ్ళ నాన్నలాగే మళ్ళీ తిరిగి రాడు. గుహ దగ్గరికి వెళ్ళి తిరిగి రానిది చంటి వాళ్ళ నాన్ననా? అవును గాని ముందు కట్టెలు తీసుకుని ఇంటికి వెళ్దాం పదా అని కట్టెలు తీసుకుంటూ ఉండగా రాము తలపై కట్టెలు పెట్టుకుని చెట్టు దగ్గరకొస్తాడు. ఇక్కడ చంటి ఉండాలి కదా, ఏమయ్యాడు? ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు. మరి కట్టెలు తీసుకువెళ్ళలేదే? తీసుకువెళ్ళాడు. కావాలంటే చూడు, ఇక్కడ చంటి గొడ్డలి కూడా లేదు అని చెప్పగానే రాము అక్కడి నుండి ఇంటికొస్తాడు. తర్వాత రంగా, లింగలు కూడా చంటి కట్టెలు తీసుకుని ఇంటికి వెళతారు. చీకటి పడినా చంటి ఇంటికి రాకపోవడంతో చంటి గురించి తెలుసుకోవడానికి రాము దగ్గరికి వెళ్లిన పూర్ణమ్మ, చంటి అడవిలోకి వెళ్ళుంటాడేమో, రేపు ఉదయాన్నే నేను అడవికి వెళ్లి చంటి కోసం వెతుకుతాను అని రాము చెప్పడంతో కంగారు పడుతూ ఇంటికి వస్తుంది పూర్ణమ్మ. చంటి అడవిలో ఒంటరిగా నడుస్తూ చివరికి గుహ దగ్గరికి చేరుకున్నాడు. బాగా చీకటిగా ఉండడంతో భయంగా చూస్తూ,
గుహ ద్వారం దగ్గరున్న బండరాయి దగ్గర చేత్తో గొడ్డలి పెట్టుకుని అలాగే ముడుచుకుని పడుకుంటాడు సంటి. అర్ధరాత్రి కావస్తుంది. అప్పుడే నలుగురు దొంగలు తాము దోచుకున్న డబ్బుతో ఆ గుహ దగ్గరకొస్తారు. గుహ ద్వారం ముందు నిద్రపోతున్న చంటిని చూసి కోపంగా నలుగురిలో ఒకరు చంటి దగ్గరున్న గొడ్డలిని తీసుకుని చంటిని చంపబోతాడు. వెంటనే దొంగల నాయకుడైన వీరన్న ఆ గొడ్డలిని లాక్కుని కోపంగా, రే, నిద్రపోతున్న వాడిని చంపడం మహాపాపం అని తన చేతిలో ఉన్న గొడ్డలిని చూస్తూ, ఇదేంటి అచ్చు నా గొడ్డలిలానే ఉంది? ఇది ఈ యువకుడి దగ్గరుందంటే నా పూర్ణమ్మ బతికే ఉందా? అని కంగారుగా చంటి దగ్గరకొచ్చి చంటిని నిద్రలేపుతాడు వీరన్న. నిద్రలేచిన చంటి ఎదురుగా ఉన్నవారిని చూసి భయపడుతూ వీరన్న వైపు చూస్తాడు. అప్పుడు వీరన్న చంటిని ఈ విధంగా అడుగుతాడు. మీ అమ్మ పేరు పూర్ణమ్మనా? అవును, పూర్ణమ్మనే. మా అమ్మ పేరు మీకెలా తెలుసు? అని అయోమయంగా చూస్తూ ఉంటే వీరన్న సంతోషంగా చంటిని చూస్తూ మిగిలిన దొంగల వైపు చూసి, నేను లేరనుకున్న కుటుంబం నాకు దక్కింది. ఇప్పటి వరకు మన దగ్గరున్న డబ్బుని మీరంతా సమానంగా పంచుకుని ఏదో ఒక ఊరికి వెళ్లి ప్రశాంతంగా బతకండి. నేను నా ఇంటికి వెళ్తాను. ఇదంతా వింటున్న చంటి వీరన్నతో, అయితే నిజంగానే ఇక్కడ నిధి ఉందా? నువ్వే నాకు దొరికిన నిధి. పద, ముందు ఇంటికి వెళ్దాం. మీరు మా ఇంటికెందుకొస్తారు? ఎందుకంటే నువ్వు నా కొడుకువి, నేను మీ నాన్నని అని చెప్పి చంటిని తీసుకుని తెల్లవారేసరికి ఇంటికి చేరుకుంటారు. తన భర్తను కొడుకుని చూసిన పూర్ణమ్మ చాలా సంతోషిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. బంగారు పలక. అనగనగా కాలుష్యం ఇంకా పూర్తిగా రాకుండా పచ్చటి పంటలతో కల్మషం లేని మనుషులతో ఒక అందమైన ఊరుండేది. ఆ ఊరి పేరు లక్ష్మీపురం. ఆ ఊరిలో కృపానందుడు అనే జమీందారుండేవాడు. ఆయనకి ఆస్తి ఎంతో ఉన్నా సంతానం మాత్రం లేదు. పిల్లల కోసం ఎక్కని కొండలేదు, మొక్కని దేవుడు లేడు. ఒకరోజు కృపానందుడు వరండాలో కూర్చుని సంతానం గురించి ఆలోచిస్తుండగా అతని భార్య అయిన రాజేశ్వరీదేవి అక్కడికొచ్చింది. ఏవండి అని 2-3 పిలుపులకి కృపానందుడు ఈ లోకంలోకొచ్చాడు. చెప్పు రాజేశ్వరి. ఏంటండి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అబ్బే, ఏం లేదు రాజేశ్వరి. మీరు ఎంత దాచాలని చూసినా నాకు తెలుస్తుందండి. పెళ్ళై ఇన్ని సంవత్సరాలవుతున్నా మీకు నేను వారసుడిని ఇవ్వలేకపోతున్నాను. దానివల్లే మీరు దిగులుగున్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదు రాజేశ్వరి. మీతో 10 సంవత్సరాలు కలిసి కాపురం చేశాను. మీ మనసులో ఏముందో నాకు ఆ మాత్రం తెలియదా? అంటూ కన్నీరు కార్చింది. కృపానందుడు రాజేశ్వరిని ఓదారిస్తూ ధైర్యం చెప్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక పాలేరొచ్చాడు. అయ్యా, నమస్కారం అయ్యా. ఏంట్రా ఇలా వచ్చావు? అయ్యా, మన పక్క ఊరిలోకి ఒక స్వామీజీ వచ్చారంట. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. జనాలందరూ ఎగబడుతున్నారు. అలాంటివి అన్ని చేసి చూసి విసిగిపోయాన్రా. అయ్యా, అలా అనకండి. ఈయన చాలా మహిమ కలిగినవాడు అని బతిమాలడం మొదలుపెట్టాడు. సరే అనుకుని కృపానందుడు రాజేశ్వరి ఇద్దరూ స్వామీజీ దగ్గర వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రాజేశ్వరీదేవి నెల తప్పింది. ఇక కృపానందుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంట్లో పనిచేసే పాలేర్లందరికీ కానుకలు పంచాడు. 9 మాసాల తర్వాత రాజేశ్వరీదేవి పండంటి మగబిడ్డని జన్మనిచ్చింది. కృపానందుడు పొంగిపోయాడు. అంగరంగ వైభవంగా బారసాల జరిపించి ఆ పిల్లాడికి యశస్వి అని పేరు పెట్టి మురిసిపోయాడు. యశస్వి వేసే ఒక్కో అడుగుకి కృపానందుడు ఎంతో ఆనందించేవాడు. అంటూ వచ్చిరాని మాటలు కొడుకు ముద్దుగా మాట్లాడుతుంటే కృపానందుడు ఊర్లో ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పుకుని పొంగిపోయేవాడు. రాను రాను కొడుకు మీద పుత్రవాత్సల్యం పెరిగిపోయింది.
ఈ విషయం రాజేశ్వరీదేవి గమనించింది. కృపానందుడు భోంచేస్తుండగా రాజేశ్వరీదేవి పక్కన కూర్చొని, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. బిడ్డల మీద ప్రేముండొచ్చు, కాని అతి గారాభం మంచిది కాదు. ఏమంటున్నావు? వాడి మీద ఉన్న ప్రేమతో వాడిని దివాణానికే పరిమితం చేశారు. మిగతా పిల్లల్ని ఇక్కడికి పిలిపించారు. వాళ్ళకి బయట తిరిగి ఆడుకోవాలనిపిస్తుంది కదా. నా బిడ్డ కష్టపడకూడదు అని అనుకోవడం తప్ప? కష్టపడకూడదనుకోవడం తప్పు కాదు, కాని కష్టం తెలియకూడదు అనుకోవడం మాత్రం తప్పే. ఒకసారి ఆలోచించండి అని చెప్పింది. కాని కృపానందుడు ఆ మాటలని పెద్దగా పట్టించుకోకుండా భోంచేసి వెళ్ళిపోయాడు. యశస్వి పెరిగి పెద్దవాడవుతుంటే అక్షరాభ్యాసం చేయాలనిపించింది. వెంటనే చుట్టుపక్కల ఊర్లలో మంచి పేరు పొందిన స్వర్ణకారుడైన ఆనందవర్మని పిలిపించాడు. ఆనందవర్మ గారు, మీరు ఏం చేస్తారో తెలియదు. వజ్రాలతో పొదిగి ఉన్న పలకని బంగారుతో తయారు చేయండి. అలాగే స్వచ్ఛమైన వెండితో బలపాన్ని తయారు చేయండి అని ఆదేశించాడు. కృపానందుడు డబ్బున్న జమీందారు కావడం మరియు ఎవరు చెప్పినా వినని పరిస్థితుల్లో ఉండడంతో ఆనందవర్మ కూడా ఏం మాట్లాడకుండా అతను చెప్పిన బంగారు పలక మరియు వెండి బల్పం తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. బంగారు పలకని కృపానందుడు తయారు చేయిస్తున్నాడన్న విషయం ఊరంతా తెలిసిపోయింది. మంచినీటి బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్లు నిలబడి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇది విన్నావా వదినా? బంగారంతో పలకంట, వెండితో బలపమంట. విడ్డూరం విరగబడితే ఇలానే ఉంటుంది వదినా, ఏం చేద్దాం అంటూ కృపానందుడి బంగారు పలక గురించే మాట్లాడుకునేవారు. ఆ అక్షరాభ్యాసం రోజు స్వర్ణకారుడైన ఆనందవర్మ ధగధగలాడే బంగారు పలకని వెండి బలపం చేసి తీసుకొచ్చాడు. రాజేశ్వరి, పాలేర్లందరూ ఆ బంగారు పలకని వెండి బలపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. షాభాష్ ఆనందవర్మ గారు, షాభాష్! అద్భుతంగా తయారు చేశారు అని మెచ్చుకుని చాలా బహుమానాలిచ్చి పంపించాడు. ఆ బంగారు పలక మరియు వెండి బలపాన్ని తీసుకుని యశస్వికిచ్చాడు. చూడు నాన్న, నీకోసం బంగారు పలకని సిద్ధం చేయించాను. ఇదిగో తీసుకో. ఈ రాయి రాయి నాన్నా అంటూ ముద్దుగా చెప్పాడు. యశస్వి బంగారు పలక మీద వెండి బలపంతో రాయడంతో అది రాయలేదు. ఎంత ప్రయత్నించినా ఆ పలక మీద రాయడానికి కుదరలేదు. దాంతో యశస్వి ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత బుజ్జగించినా యశస్వి ఏడుపు మానలేదు. ఏడవకూడదు నాన్నా, నీకోసం బంగారంతో పలక చేయించానమ్మా, తీసుకో అంటూ రకరకాలుగా ప్రయత్నించినా యశస్వి మాత్రం ఏడుపు ఆపట్లేదు. ఇదిగో అమ్మా, పండు తీసుకో, బొమ్మ తీసుకో, మిఠాయి కావాలా అని ఎన్ని ఆశలు చూపించినా యశస్వి తీరు మాత్రం మారలేదు. కృపానందుడికి ఏం చేయాలో తోచలేదు. యశస్వితో ఎలా ఏడుపు మాన్పించాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి రాజేశ్వరీదేవి రాతి పలక మరియు సున్నపు రాయి తీసుకునొచ్చింది. నాన్నా, ఇదిగో ఇది తీసుకుని రాయి. ఆ ఆ ఈ ఈ అంటూ మురిపెంగా చెప్పింది. యశస్వి ఆ పలక తీసుకుని సున్నపు రాయితో పిచ్చి గీతలు ఆనందంగా గీశాడు. పలక మీద గీతలు కనబడగానే యశస్వి అందంగా ఆనందంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు చూసి కృపానందుడు చాలా సంతోషపడ్డాడు. రాజేశ్వరి, నేను బంగారం, వెండి అన్ని ఇచ్చాను, కాని వాడి ముఖంలో నవ్వు చూడలేదు. రాతి పలకతో నువ్వు నవ్వు తెప్పించావు. మన దగ్గర ఎంత డబ్బున్నా తేనెతో దాహం తీరదండి, నీళ్లతోనే దాహం తీరుతుంది. మన బిడ్డలు సంతోషంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ అవసరమైన దానికంటే ఎక్కువివ్వడం చాలా తప్పు. ఇది పిల్లల్ని సోమరిపోతుల్ని చేస్తుంది. నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది రాజేశ్వరి. పిల్లల్ని పంజరంలో పక్షిలాగా పెంచడం ఎంత తప్పో అర్థమైంది. ఇక ఆ తప్పు చెయ్యను అని రాజేశ్వరికి మాటిచ్చాడు. ఇక అప్పటి నుంచి కృపానందుడి ఆలోచనలో మార్పొచ్చింది. తర్వాత నుంచి యశస్వికి ఎంత అవసరముందో అంతే ఇచ్చేవాడు. నలుగురి పిల్లలతో కలిసేలా చేసేవాడు. కృపానందుడిలో వచ్చిన మార్పుని చూసి రాజేశ్వరి చాలా సంతోషించింది. రంగాపురం అనే గ్రామంలో రాజారావు అనే ఒక ఆసామి ఉండేవాడు.
ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేస్తుంది. అప్పుడు తన కుమారుడైన రవిని పిలుస్తాడు. రవి, ఎప్పుడూ అబద్ధం చెప్పను అని నాకు ప్రమాణం చెయ్యి అని రవిని అడుగుతాడు. అందుకు రవి సరే అని చెప్పి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేస్తాడు. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళుతూ ఉన్నాడు. రాముని దోపిడీ దొంగలు చుట్టుముట్టారు. దోపిడీ దొంగల్లో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. అందుకు రాము, నా దగ్గర 50 రూపాయలున్నాయి అని సమాధానం చెప్పాడు. దొంగలు అతని జేబులు వెతికారు, కాని ఏమీ దొరకలేదు. వాళ్ళు మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే రాము వాళ్ళని వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలున్నాయి. ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ ఆ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు రాము. ఆ దొంగల ముఠా నాయకుడు రాము యొక్క నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు, అతను 100 రూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి ఆ క్షణం అర్థమైంది. నిజం చెప్పిన వారికి అన్నిటా విజయమే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇవాల్టి కథ? మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదాలు.